అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యమంత్రి అంటున్నాడు నేను ఒంటరిగా వస్తున్నాను అంటున్నాడు. కాదు, నువ్వు శవాలతో వస్తున్నావు. 2014 ఎన్నికలు తండ్రి లేని బిడ్డ, అవునా కాదా? 2019 బాబాయి తండ్రి కూడా లేడు, బాబాయి కూడా పోయాడని చెప్పాడా లేదా? బాబాయిని గొడ్డలు వేటేసింది ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళా నిన్న పెన్షనర్స్ పెన్షన్లు ఇచ్చే వాళ్ళకి ఇవ్వనీయకుండా చేసి, గల్లాపేటలో డబ్బులు లేకుండా చేసి, ఇప్పుడు కొత్త నాటకానికి తెరదీశాడు. వాళ్ళని చంపేసి ఎవరైతే వృద్ధుల యొక్క మృతదేహాలతో మళ్ళా వచ్చే పరిస్థితికి వచ్చాడు. ఇక్కడే ఒక నాయకుడు, మహానాయకుడు వచ్చాడు, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్. ఇక్కడ ఎవరాయన? శవ రాజకీయాలు ప్రారంభించాడా లేదా? చూపిస్తా నీ తడాక ఏంటో, నీ శవ రాజకీయాలు ఏంటో, ఏం చేయబోతున్నావో. ఉరికిత్తించే రోజు దగ్గరలో వస్తుంది. ఏం చేయాలనో పెనమలూరు ప్రజానీకం తిరుగు తపాల్లో పంపించండి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, జగన్మోహన్ రెడ్డి చూస్తే ఎవ్వరు ఉండలేరు. ఇప్పుడు మీరు చూడండి, అందరూ పోయారంటున్నాడు. బాలశౌరి ఒక క్యారెక్టర్ ఉండే వ్యక్తి చూశాడు. అమరావతి పోయింది, పోలవరం పోయింది, పరిశ్రమలు రాలేదు. నేను ఆ పార్టీలో ఉంటే నేను కూడా చరిత్రహీనుడిగా మిగిలిపోతానని ఆలోచించి, సీట్ ఇస్తాన్నా, నీ సీటు నాకొద్దు, నేను ఉండనని బయట వచ్చిన మంచి వ్యక్తి బాలశౌరి గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అవునా కాదా? ఇస్తాన్నాడా లేదా? నన్ను పవన్ కళ్యాణ్ తిడితే, బూతులు తిడితే అప్పుడు సీట్ ఇస్తా అంట ఆ పెద్ద మనిషి. ఇంకో పక్క పారసారథి సీట్ ఇస్తాను అడుక్కున్నారు. ఒకే మాట అన్నాడు, నీ సీటు వద్దు, నీ పార్టీ వద్దు, నీ పార్టీ లాభం లేదు, రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు, నీ ద్రోహంలో నేను భాగస్వామి కానని రాజీనామా చేసి సీటు వద్దన్న వ్యక్తి పార్థసారథి గారు.